గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాం గైస్. త్వరలోనే మేము ముందుకు ఒక మంచి ఫన్నీ బ్లాగ్ తో వచ్చేసాము. అసలు బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది thumbnail చూసి. జోలో చిప్ ఛాలెంజ్. ఫస్ట్ ఇలా ఉన్నాము. అసలు నాకు ఏం మాట్లాడాలో చాలా అంటే చాలా భయం వేస్తుంది. స్నేహ మాట్లాడుతుంది, ఏమైనా మాట్లాడు స్నేహ. అంటే మీకు తెలుసు కదా, నార్మల్ గా జోలో చిప్ అంటే మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు. సో ఇది తిన్న తర్వాత మా రియాక్షన్ అయితే మీరు కూడా చూడండి. సో గైస్, మాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. నేను ఇప్పటికొచ్చి నా లైఫ్ లో ఎప్పుడు ట్రై చేయలేదు. అది కూడా బ్లాగ్ కోసం. మీరు చాలా మంది అడుగుతున్నారు, అక్క జోలో చిప్ ఛాలెంజ్ చేయండి, జోలో చిప్ ప్రాంక్ చేయండి అని. బట్ ఎలా ఉంటది ఏంటని నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు ట్రై చేయలేదు. స్నేహం ఎప్పుడైనా ట్రై చేసావా? అస్సలు లేదు. ఎప్పుడు ట్రై చేయలే కదా, నువ్వు కూడా ఫస్ట్ టైం. సో గైస్, మీకైతే వీడియోలో ఫుల్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఫుల్ గా మీరు కడుపు బద్దలైనట్టు నవ్వుకుంటారు. మామూలుగా ఉండదు ఫన్ మాత్రం. కానీ మాకే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఆ స్పైసీనెస్ మొత్తం ఎలా ఉంటది ఏంటి దీని మీద. ఇదిగోండి గైస్, జోలో చిప్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ అంట. సో దీని మీద దాన్ని ఏమంటారు, కొన్ని రాశారనమాట ఇన్స్ట్రక్షన్స్ లాగా. లైక్ మీరు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, మీరు బతికున్నా సంబంధం లేదు, మీరు ఏదైపోయినా సంబంధం లేదు, మీరు అదేంటది స్పైసీనెస్ మించి ఉంటది. ఇప్పుడు మనం అనుకున్న స్పైస్ కి మించి ఉంటది. ఛాలెంజ్ మేము ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే, ఈ జోలో చిప్ తింటాం అన్నమాట. ఓపెన్ చేసుకుని తినిన తర్వాత మా ముందు చాలా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్ని పెట్టుకుంటాం. బట్ మేము తినిన తర్వాత మేము ఒక టైమింగ్ పెట్టుకుంటాం. ఆ టైమింగ్ లో మేము ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వచ్చు. మండిపోయి ఇక్కడ చచ్చిపోయినా కూడా అట్లీస్ట్ అవి మా ముందున్నవి ఏవి టచ్ చేయకూడదు, తినకూడదు అనమాట. అదే ఈ ఛాలెంజ్. సో మీ అందరికి బాగా నచ్చుతుంది, ఫుల్ ఫన్ ఎంటర్టైన్ అవుతారు అని అనుకుంటున్నాము. మీకోసం చాలా మంది అడుగుతున్నారు చేయండి అక్క అని. సో ఫైనల్ గా ఇప్పుడైతే మేము చేస్తున్నాము. సో గైస్, ఇంకా వ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లాగ్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇంకా వ్లాగ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చాలా అంటే చాలా భయం వేస్తుంది. బట్ ట్రై చేద్దాం. అంతా దేవుడి మీద భారం వేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ జోలో చిప్ ఓపెన్ చేద్దాం. అంటే ఆర్డర్ చేసిన తర్వాత అసలు ఓపెన్ చేయలేదు, జస్ట్ ప్యాక్ అలానే ఉంది. నేను ఆర్డర్ చేశాను, ఫ్లిప్కార్ట్ లో వచ్చింది. ఇది మాకు ఒక 250 అలా పడింది అనమాట. సో ఓపెన్ చేయలేదు. ఇప్పుడు కూడా మేము కూడా మీతోనే ఓపెన్ చేద్దాం అని చెప్పి ఓపెన్ చేయలే. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, లోపల ఎలా ఉంటది ఏంటని చూద్దాం. దాని మీద ఏటోనే కూడా చదువు లాగ్ ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఓ మై గాడ్ గైస్, చూడండి గైస్, ఇది ఇంత ఉంది. చూడండి, దెయ్యం బొమ్మల్లా ఉన్నాయి. నేను వేరే ఇచ్చారు చూడు. ఎనీ లాస్ట్ వర్డ్? ఇది మాకు ఇంకా భయపెట్టేస్తున్నారు. ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. అండ్ రేపర్ ఈస్ వెయిటింగ్. ఓ మై గాడ్, దీని మీద ఏముంది? కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్ made with Carolina Reaper pepper or created for the sheer pleasure of intense and heat pain. సో ఇది తిన్న తర్వాత మనకు కాలుద్ది. వాట్ టు డూ ఎక్స్పెక్ట్? షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్, మనకి మాటలు రావు. నెక్స్ట్ మౌత్ ఆన్ ఫైర్, నోట్ల నుంచి పొగలు వస్తాయి. ఇంపైర్డ్ విషన్ ఫ్రమ్ టియర్స్, మన కళ్ళు రెండు ఎర్రగా అయిపోతాయి. ఎక్స్ట్రీమ్ ప్రొఫినిటీ, అంటే మనకే తెలియదు అనమాట మనం ఏం మాట్లాడతాం ఏం రెస్ట్ ఇన్ పీస్ అని ఇండైరెక్ట్ గా చెప్పేసాడు దాంట్లో. సో మీరు చూడండి క్లియర్ గా. సో దీంట్లో చూడండి గైస్, ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. మా నుంచి లాస్ట్ చనిపోయే ముందే వర్డ్స్ చెప్పాలనుకుంటే ఏంటని. ఇది చాలా అంటే చాలా కొటేషన్ లో పెట్టారు ఇందులోని. మాకు ఇవి చూస్తుంటేనే సగం భయం వేసేస్తుంది. అండ్ ఇది చూడండి ఎంత విచిత్రంగా దెయ్యాల బొమ్మలు, దోతలు అన్ని దెయ్యాలు బోతాలు అన్ని వేసుకున్నారు. ఇది ఓపెన్ చేశాక అండ్ దీని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఈ చెయ్యి ఇది పట్టుకున్న తర్వాత మనం ఫేస్ మీద గానీ స్కిన్ మీద గానీ ఎక్కడ టచ్ చేయకూడదు. మనకి చాలా మండుతుంది అనమాట. చాలా అంటే చాలా, ఈ వరల్డ్ లోనే స్పైసియస్ట్ చిప్ అనమాట ఇది. కొంట్లో గట్ట కొట్టే కారంతో చచ్చిపోతాం. భయమేయడం లేదా? నాకు కాలు చేతులు వణికిపోతున్నాయి గాయస్. బాబా ముక్కులో ఇంత దగ్గర దూరం నుంచి పెడితేనే ముక్కులో చాలా ఘాటుగా ఉంది. ఇప్పుడు ట్రై చేస్తున్నాము. మా పరిస్థితి ఏంటో, మా స్నేహ నవ్వుకొని చచ్చిపోతుంది గైస్. నవ్వు అంత వదిలేద్దులే, ఇంకో 2 నిమిషాల్లోనే సరదా అంతా తీరిపోద్ది. గైస్ ఎలా ఉందో చూడండి. కారం ముద్ద ఉంటది కదా, కారం ముద్ద నూరేసి ఎండబెట్టేసి అప్పడంలాగా అవుతుంది.
టూ పీసెస్ తీసుకున్నాము. సో ఇది స్నేహ తినబోతుంది, ఇది నేను తినబోతున్నాను. ఇద్దరిది సేమ్ క్వాంటిటీ. దానికి కొంచెం దెబ్బగా వచ్చింది, నాది కొంచెం సన్నంగా వచ్చి పొడవుగా వచ్చింది. సో ఇద్దరం ఒకటే సైజ్ లో పీసెస్ తీసుకున్నాం. సో గాయస్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు ఇప్పడం చెంపడం ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ మేము టైమర్ ఓపెన్ చేయి. సో తెలుసు కదా ఈ ఛాలెంజ్ టైమర్ పెట్టుకుంటాము. సో ఎన్ని మినిట్స్ వరకు ఎవరు ఉంటారో అసలు అది తినిన తర్వాత మింగినంత వరకు నవిలినంత వరకు ఎంత కారం వచ్చినా గోబలు మండిపోయి గీమన్నా కూడా అట్లీస్ట్ మేము ఇక్కడ ఉన్న వాటిలో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఏమీ టేస్ట్ చేయకూడదు, అంటే ఏం తినకూడదు. ఓన్లీ ఎంతసేపు ఉంటాం ఏంటని చూడాలి మరి. సో మీరు ముందుగా గెస్ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి గైస్, స్నేహ గెలుస్తుందా నేను గెలుస్తుందా, ఎవరు ఎక్కువసేపు ఉంటామని. నా కోసం ఆల్రెడీ మీకు తెలుసు కొంచెం కూడా స్పైసీ అంత ముందు వీడియోలో చిల్లీ అవన్నీ నవలడంలో ఇప్పుడు ఓడిపోతాను. సో దీనిలో కూడా ఓడిపోతాను అనిపిస్తుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారు. అసలు మేము తినిన తర్వాత మేము ఉంటామా పోతామా, అసలు మా సిచ్యువేషన్ ఏంటి, మాకు ఎక్కడ తీసుకెళ్తే. ఇద్దరం 2 చిప్పులు తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. టైమర్ కూడా స్నేహ పెట్టేసింది, చూపించు టైమర్. సో మేము తిన్నప్పుడు టైమర్ స్టార్ట్ చేసేస్తాం. సో నీ చిప్ తీసుకో. 3, 2, 1 స్టార్ట్. పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 3, 2, 1 స్టార్ట్. గాయస్ మాటలు రావట్లేదు, మాట్లాడుతున్నా ఏమైనా. గాయస్ మింగిసింది. గాయస్ ఇంకా 2 తింటున్నాము. అమ్మా ఇప్పుడు తెలుస్తుంది. గైస్ గోబలు మండిపోతుంది, చెవు నుంచి మంట. ఉసిరి ఏం అనిపించట్లేదా? అమ్మా స్నేహ నవ్వు స్నేహ. గైస్ నవ్వారు వస్తుంది గైస్. ఈ అమ్మాయికి అసలు చెవులో పడుతుంది, నాకు చెవు లాగేస్తుంది గైస్. ముక్కు నుంచి కాలేస్తుంది, గోప నుంచి ఇలా వెళ్తున్నాయి పొగలు. 4 minutes అయింది. 5 minutes ఉందాం. 5 10 minutes. నేను ఉండలేను. 5 అయినప్పుడు చెప్పు, ఇంకా అస్సలు ఉండలేదు. పావని మొక్కలు చూసి నవ్వు వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువ తినలేదు, నేను ఎక్కువ తిన్నాను, అందుకే నాకు మండుతుంది. ఎక్కడ ఎక్కువ తిన్నావి? స్నేహ అసలు ఏం తినలేదు, అందుకే మండట్లేదు. నాకు గోబలన్నీ మండిపోతున్నాయి, అందుకే నవ్వుతుంది. దానికి మండట్లే కాబట్టి నవ్వుతుంది. నిజంగా మండుతుంది, లోపల మండిపోతుంది. అయిపోయింది 5. ఆగే కాసేపు. నేను ఆగలేను అసలు, నా వల్ల అస్సలు కాదు, నేను అసలు ఆగలేను. సో పావని అయితే 5 minutes ఉంది. 5 minutes 14 seconds. నేనైతే ఇంకొక చిప్ ట్రై చేస్తున్నాను. ఈ చిప్ ట్రై చేసిన తర్వాత కారం వస్తుందా లేదు చూద్దాం. ఆల్రెడీ నాకు మండుతుంది కానీ నాకు అంతగా అనిపించట్లేదు. చిన్న ట్రై చేస్తాను. నా కడుపులో మంట ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. సో గైస్ పావనికి అయితే కడుపు నొప్పి వచ్చిందని పక్క నుంచి పారిపోయింది. అంటే మీకు కెమెరా ముందే కూర్చొని ఐస్ క్రీమ్ పట్టుకుని. సో మళ్ళీ ఒక 5 నిమిషాల్లో వస్తుంది. సో నేనైతే 4 times తిన్నాను. ఇప్పుడు మాత్రం నాకు ఏదోలా కనిపిస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి. పావని 2 సార్లు తిని పరిగెట్టేసింది. కెమెరా వెనకాల కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది. సో నేనైతే నాకు ఇప్పుడెప్పుడే మంట వస్తుంది అనమాట. సో పావని వచ్చేది చూడండి. గైస్ ఎంత దారుణంగా ఉందంటే అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేసిన కానీ డబల్ ఉంది.
నేను 2 టైమ్స్ తిన్నాను. ఇప్పటికి గోబల్ నుంచి ఈ నోట్ నుంచి మొత్తం మంట వచ్చేస్తుంది. అసలు కడుపులో సడన్ గా చాలా మండిపోయింది, పొగలు వస్తున్నట్టు అయిపోయింది. అందుకే నేను వీడియో మధ్యలో నుంచి వెళ్ళిపోయాను. స్నేహ 5 టైమ్స్ కన్నా ఎక్కువ తిన్నది. అసలు అది మనిషి అనుకుంటుంది ఏమనుకుంటుందో. నేను మాట్లాడుతున్న నోట్లో మంట వచ్చేది, నేనేం మాట్లాడను గైస్. అందరికి స్నేహ మాట్లాడుతుంది, స్నేహ ఏం మాట్లాడుతుంది వినండి. నాకైతే ఇప్పటికి తిన్నాను కానీ నాకు పెద్దగా అది ఏమనిపించదు, లైట్ నార్మల్ కారం అనిపిస్తుంది. ఇప్పుడు మనకి కుర్కురే గ్రీన్ కలర్ ఫ్లేవర్ ఉంటది కదా, అలానే ఉంది. కాదు గైస్, అసలు ఎవ్వరూ ట్రై చేయొద్దు. ఇంక మనిషి కొంచెం స్పైసీ తింటారు కాబట్టి కొంచెం ఓకే. కారం అయితే చాలా ఎక్కువ ఉంది, మామూలుగా అయితే ట్రై చేయకండి. నిజంగా నిజమైందా అని అడిగితే నిజమైందే అది. సో గైస్, ఇప్పుడైతే మేము వీడియో చేస్తాను, మధ్యలో పావని అయితే ఐస్ క్రీమ్ తినడానికి పక్కకి వెళ్ళింది. సో ఈ అమ్మాయి ఎవరు అనుకున్నారా? ఈ అమ్మాయి అయితే మా చెల్లి అనమాట, మా కజిన్ సిస్టర్. హాయ్. సో జోలో చిప్ అంటే తనకి తెలుసు, బట్ తను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా అలాగే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయడానికి వచ్చింది. సో రెడీ అవుతావా? ట్రై చేస్తా అంతే. బానే ఉంది. అసలు ఇలా ఉంటుందో అనుకోలేదు, ఇంకా స్పైసీ ఉంటుంది అనుకోలేదు. ఎక్స్పీరియన్స్ ఏంటి? నార్మల్ గానే ఉంది, అంత స్పైసీ ఏం లేదు. బాగుంది. కళ్ళెర్రగా అయిపోతుంది. ఇప్పుడు కారం అవుతుంది. మండుతున్నట్టుంది. వండిపోతుంది. 2 పీసులు తిన్నా. ఇందాక బాగానే ఉంది. ఫస్ట్ చాలా నార్మల్ గానే ఉంది, తర్వాత మండిపోతుంది. ఒక ఐస్ క్రీమ్ తినేసాను, ఇంకా డ్రింక్ కూడా తాగి ఇంకా మండుతుంది పట్టుకో. సో గైస్, ఫైనల్ గా ఈ ఛాలెంజ్ లో అయితే స్నేహనే విన్ అయిందన్నమాట. 5 పీసెస్ తిన్నది, అవి కూడా కొంచెం పెద్ద పెద్దవే. నేనే చూసాను. అది మాకు చిప్ ఎంత ఇచ్చారు, అందులోని హాఫ్ స్నేహనే తినేసింది. నేను మిగిలిన మొక్కలు ఇవి తింటావా? చెప్తున్నాను అంటే మాకు ఇంత పీస్ వచ్చింది కదా, ఇంతలో ఇంకా ఇంత మొక్క మిగిలింది. లాస్ట్ మొత్తం స్నేహ తిన్నది హాఫ్. ఇంత పీస్ లో హాఫ్ స్నేహ తిన్నది, హాఫ్ లో నేను ఒక 2 పీసెస్ తిన్నాను. అండ్ ఇంకొక 2 పీసెస్ ఏమొచ్చి వాళ్ళ చెల్లికి ట్రై చేయించాం కదా, అండ్ ఇంకా అందులోనే ఇంకా 2 చిన్న పీసెస్ మిగిలాయి. సో మొత్తం స్నేహ కంప్లీట్ చేసింది. అండ్ నేను ఫస్ట్ బైట్ కి కొంచెం ఏదో అంత అనిపించలేదు, నవ్వులతో మింగిన తర్వాత నాకు అనిపించింది సెకండ్ కూడా కొంచెం ట్రై చేద్దాంలే అనుకొని చెప్పి ట్రై చేసాం. ఇంకా నేను అస్సలు ఉండలేకపోయాను. ఎందుకో సడన్ గా కడుపులో మంట వచ్చేసి చాలా, ఎందుకో సడన్ గా స్టమక్ పెయిన్ వచ్చేసింది, కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేసింది. ఇంకా నా వల్ల అస్సలు కాలేదు, ఇంకా అసలు ఉండలేకపోయాను. ఇంకా ఆగలేదు, ముందు నన్ను స్వీట్ పెట్టుకొని ఇంకా మండుతుంటే అసలు ఇంకా అలాగ ఒక ఐస్ క్రీమ్ డబ్బా అంతా అవగొట్టేసాను గైస్. మీరైతే అసలు ఎవ్వరూ ట్రై చేయొద్దు. అసలు జోలో చిప్ చాలా అంటే చాలా డేంజర్ చిప్. వీళ్ళు పెట్టే దాని మీద కొటేషన్స్ కి, ఆ క్యాప్షన్స్ కి, మేము చేసిన దానికి అసలు మేము ఏం చేసాం మాకు అసలు అర్థం కాలేదు. స్టార్టింగ్ ఎలా ఉందని లాస్ట్ కి ఇలా తయారయ్యాం. స్నేహ అంటే నేను తయారయ్యాను. ఇప్పటికి కూడా అట్లీస్ట్ ఏం తినలేదు, జస్ట్ ఒక మాజా డ్రింక్ ఒకటే తాగింది. మేము ఐస్ క్రీమ్ లన్నీ అవగొట్టేసాం, చాక్లెట్స్ కూడా అవగొట్టేసాం. సో పావని చూసారు కదా, నాకు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే పావని మొగం చూసి నాకు నవ్వు వచ్చింది. కారం కారం అని ఫస్ట్ చిప్ తినేసిన తర్వాత రెండో చిప్ కూడా తినేద్దాం అని అన్నది. ఎందుకు నేను వద్దని మళ్ళీ అప్పుడు కూడా చెప్పాను, వద్దని చెప్పినా కూడా రెండో పీస్ తీసి సర్లే పర్లేదు తినేద్దాం ఛాలెంజ్ అని అన్నది. సో తర్వాత మీరు చూసారు కదా పావని ఎలాంటి ఛాలెంజ్ చేసిందో. నాకైతే అసలు మాటలు లేవు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా డబల్ ఉంది. ఈ గోబల్ ఈ 2 దవడలు లాగేస్తున్నాయి నాకు, ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నాయి, చెవుల నుంచి పొగలు, కడుపులో మంట వచ్చేస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. అమ్మో అస్సలు గాయస్, మీరైతే అసలు ఎవరు ట్రై చేయొద్దు. చాలా ధైర్యంగా ఫన్ ఉంటది, బాగుంటది, మేము ధైర్యంగా ట్రై చేస్తాం అనుకుంటే నేను ట్రై చేయండి తప్ప అసలు ఎవరు ఎక్కువ స్పైసీ తినరు, అస్సలు తినరు అన్నది మాత్రం ఇదైతే అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే చిన్న ముక్క తింటే మీకు గోబలు ఎగిరిపోతే, ఎందుకంటే మేము తిన్నాం కదా, ఫస్ట్ టైం ట్రై చేసాం. సో గైస్, ఎవరికైనా ట్రై చేయాలి అనిపిస్తే, స్పైసీ తింటాము మాకు అలవాటే అనుకుంటే ట్రై చేయొచ్చు. లేదు మేము స్పైసీ తినము, అసలు మాకు స్పైసీ అంటే నచ్చదు, అసలు బాగోదు అని అంటే మాత్రం అసలు స్పైసీ అయితే మీరు అసలు ట్రై చేయొద్దు. ఈ చిప్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఎలా ఉందంటే నాకు చూడగానే ఇదే అనిపించింది. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదా, కారం ముద్ద ఉంటది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్ని ముద్దలు నూరేసి అది మనం మేడ మీద ఎక్కడ అప్పుడల్లా ఆరబెట్టుకుంటే ఎండిపోయాక ఎలాగుంటది, ఆ ముక్క తెచ్చుకొని మనం నోట్లో పెట్టి తిన్నట్టే ఉంది. సేమ్ నాకైతే అలానే అనిపించింది. నాకు ఫస్ట్ మండింది లైట్ గా,
తిన్న తర్వాత గొంతులోకి వెళ్ళిన తర్వాత మండింది. కానీ తర్వాత రెండోసారి తిన్నానా అప్పుడు మంట రాలేదు మళ్ళీని. కాసేపు తర్వాత నేను నవ్వేసుకుని నాకు కనిపించిందా కొంచెం ఇటువైపు నుంచి నీళ్ళు వచ్చింది. నన్ను చూసి నవ్వుతున్నావు కదా అప్పుడు. నిన్ను చూసే నవ్వు వచ్చిందా అప్పుడు ఇంక మంట ఆగిపోయింది. సో గైస్ ఫైనల్ గా ఈ జోలో చిప్ ఛాలెంజ్ అయితే ఇలా అయిపోయింది. సో చెప్పాల్సినవన్నీ చెప్పేసాం. మేము స్టార్టింగ్ ఎలా ఉన్నాము, ఎండింగ్ ఎలా తయారయ్యాను, నేను తయారయ్యాను. ఈ స్నేహ అలా తయారవలేదు, నేను ఇలా తయారయ్యాను లాస్ట్ కి. సో గైస్ మా జోలో చిప్ ఛాలెంజ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. మీకు ఫన్నీగా బాగా ఇంట్రెస్టింగ్ గా చూసారు, ఫుల్ గా నవ్వుకున్నారు అని అనుకుంటున్నాము. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి చెయ్యాలనుకుంటే ట్రై చేయండి, లేకపోతే మాత్రం అసలు వద్దనే చెప్తాను. ఎందుకంటే అంత వరస్ట్ గా ఉంది, అంటే వరస్ట్ అంటే స్పైసీగా ఉంది. సో ఈసారి మీకు పార్ట్ కావాలంటే పావని 2 చిప్స్ తీసుకుని వస్తది. ఫస్ట్ ఒక పావని మొత్తం చిప్స్ తింటది. ఏం లేదు, ఇంకా డైరెక్ట్ గా పైకి ఎగిరిపోతాం. ఏం లేదు, ఇక్కడ కూర్చున్న ప్లేస్ లోనే RIP. ఎస్. సో గైస్ మేము ఈ వీడియో చేసాం కదా, బానే ఉన్నాం అన్నమాట, బతికే ఉన్నాం, అంతా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, బానే ఉన్నాము, మాకు ఏం కాలేదు. సో లాస్ట్ వర్డ్స్ అని చెప్పారు కదా, అందుకే చెప్పలేదు లాస్ట్ వర్డ్స్ ఏమి. సో గైస్ ఇంకంతే, ఈ వ్లాగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మీకు చాలా బాగా నచ్చింది, మంచిగా ఎంటర్టైన్ అయ్యారు, నవ్వుకున్నారు అని అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి మా ఇద్దరు కాంబినేషన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ వ్లాగ్స్ అన్ని చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాము. సో అంతే గైస్, నెక్స్ట్ వ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్.